హాయ్ హలో నమస్తే. సో ఇవాళైతే ఆహ్, ఒక స్పెషల్ వ్లాగ్ అనమాట. ఉదకమండలం నుంచి కానూర్‌కి వెళ్ళే ఆ ఊటీ ట్రైన్స్ చాలా స్పెషల్ కదా! చాలామంది ఈ సమ్మర్‌లో ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఊటీకెళ్ళడానికి. సో దిస్ ఈస్ ద రైట్ టైమ్ టు గో టు ఊటీ. మామూలుగా అయితే మార్చ్ స్టార్టింగ్ నుంచి జూన్, జూలై వరకు కూడా వెళ్తూ ఉంటారు. ఈవెన్ కొంతమంది ఈవెన్ డిసెంబర్‌లో చలికాలం ఎక్కువ ఇష్టపడే వాళ్ళు కూడా వెళ్తుంటారనమాట. సో ఇదే ఆ ట్రైన్ అయితే మాత్రం. సో మేము అరౌండ్ 4:30 అలా అయితే బోర్డ్ అవ్వాలన్నమాట. బై ద మీన్ టైమ్ వేరే ఎక్కడికో వెళ్ళే ట్రైన్స్ అయితే వస్తూ ఉన్నాయి. సో ఈ ట్రైన్ ఎలా ఉంటుంది, ట్రైన్లో సీటింగ్ ఎలా, సీటింగ్ బుకింగ్ రిజర్వేషన్ మనము ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు అనమాట. బట్ అన్ సీజన్లో అయితే ఈవెన్ మనం టికెట్స్ మనం ఎక్కడైనా కానీ చూసుకోవచ్చు అనమాట. లోపలైతే ఇలా ఉంటుంది. లైక్ అంటే ఏదో పాతకాలం ట్రైన్స్ అయితే ఎలా ఉంటాయి అలాగే ఉందన్నమాట. బట్ మేము వెళ్ళే టైము ఆ రోజు ఉన్న సీనిక్ వ్యూ అయితే ఎక్సలెంట్ 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 అనమాట. అసలు నేను నా వన్ ఆఫ్ ద టు డూ లిస్ట్ అనమాట ఇది. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. అసలు నేచర్ అందులోనూ మన ఫ్యామిలీతో అంటే నాట్ జస్ట్ 3 ఆఫ్ అస్, మా అమ్మ, నాన్న, సిస్టర్ అందరూ ఉండటం వల్ల ఇంకొంచెం ఫన్ క్రియేట్ అయ్యేలాగా చాలా బాగా ఎంజాయ్ చేశామన్నమాట. ఆహ్, ఈ సమ్మర్ హాలిడేస్‌లో ఎవరైనా ఎక్కడికైనా ట్రిప్‌కెళ్ళాలి అనుకుంటే మాత్రం వన్ ఆఫ్ ద బకెట్ లిస్ట్ అయితే ఊటీని మీరు ప్రిఫర్ చేయొచ్చనమాట. అసలు టా ఈ ఈ ట్రైన్ అయితే మాత్రం సూపర్, సూపర్, సూపర్ అనమాట. ఈ ట్రైన్ ఎక్స్‌పీరియన్సే వేరే లెవెల్ అనమాట. మన సౌత్ ఇండియాలో ఇలాంటి ట్రైన్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నది ఓన్లీ ఊటీలో మాత్రమే. సో ఊటీ అయితే ప్రిఫర్ చేయండి. మేమందరము ఒక చోట కూర్చోలేదనమాట. ఇక్కడ శ్వేతది వెనకాల, అంటే మా వెనకాల కాక వెనకాల వచ్చింది శ్వేతకు. శ్వేత జస్ట్ బిహైండ్ వచ్చేసి అమ్మ, నాన్నకి దొరికిందనమాట. అసలు ఇంకొక హైలైట్ ఏంటంటే మా ముగ్గురికి ఉన్న సీటింగ్‌లో యాక్చువల్‌గా ఇంకా 4 మెంబర్స్ ప్యాసింజర్స్ అయితే రావాలనమాట. కానీ ఎవ్వరు మేము యాక్చువల్‌గా అయితే రిటర్న్‌లో బుక్ చేసుకున్నాము. అంటే రిటర్న్ కానూరు నుంచి బెంగుళూరుకి రావాలి అనే ప్లాన్‌తో వచ్చాము. యాక్చువల్‌గా ట్రైన్ మేము అసలు ఇదైతే మాత్రం సూపర్ అనమాట. అందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇది అందరూ అరవడం కానీ, లైక్ యువర్ ఇన్నర్ చైల్డ్ అయితే ఆహ్, మనకు కనిపిస్తదనమాట. ఇదొచ్చేసి లవ్‌డేల్ నెక్స్ట్ స్టేషన్. యాక్చువల్‌గా చెప్తున్నాను గదా! ఇంకొక 4 మెంబర్స్ జాయిన్ అవ్వాలి. వాళ్ళొచ్చేసి ఈ లవ్‌డేల్ స్టేషన్‌లో అయితే వాళ్ళు రావాలనమాట. యాక్చువల్‌గా ఆ రోజు మండే అవ్వటం వల్ల మేబీ బికాజ్ మండే కాబట్టి మాతో పాటు ట్రావెల్ చేయాల్సిన ప్యాసింజర్స్ మిస్ చేసుకున్నారో, మరి లేక వాళ్ళు ముందుగానే వెళ్ళిపోయారో, లేదంటే నెక్స్ట్ డే వెళ్దాం అనుకున్నారో మాకు తెలీదు గానీ, మేము ముగ్గురం మాత్రమే ఉన్నామన్నమాట ఆ కోచ్‌లో. అందరూ మా వెనకాల ఉన్న వాళ్ళందరూ అటు సైడ్ ఉంది కదా! అటు సైడ్ విండో వ్యూలోకి రావాలి అనేసి చాలా ట్రై చేస్తున్నారు. అప్పటికే ట్రైన్ అయితే ఆహ్, ముందరికి స్టార్ట్ అయిపోయిందనమాట. అసలు ధృతి పాప ఫుల్ నిద్రపోతుంది. ఆమెకి ఎంజాయ్‌మెంట్ ఉన్నింది. ఎక్కాలి, ఎక్కాలి అని అప్పటి వరకు ఆడుతూ ఉండటం వల్ల తనకి ఆ ట్రైన్ మోషన్ వల్ల తను నిద్రపోయిందనమాట. కానీ ఇంకొకసారి మళ్ళీ అయితే తీసుకురావాలి. తను మేలుకునేయి చూడాలి. ఈ నేచర్‌ని, వ్యూని తను ఎంజాయ్ చేయాలనమాట. ఇంకొంచెం పెద్దగా అయిన తర్వాత డెఫినెట్‌లీ వి విల్ ప్లాన్ వన్ మోర్ టైమ్ ఫర్ ఊటీ. ఎందుకంటే నాకంత బాగా నచ్చింది ఈ నేచర్ వ్యూ అనేది. తనకు ఎప్పటికైనా ఎక్స్‌పీరియన్స్ చేయాలనమాట. ఈ బెంగుళూరు, ఈ సిటీలల్లో ఆ పొల్యూషన్ అది ఇది ఉంటుంది. అసలు ఇలాంటి చోట బెటర్ ఒక మంచి గాలి, నేచర్ వ్యూ, ఈ స్ట్రెస్ రిలీజ్ అవుతది. చిన్న పిల్లలకు కూడా చాలా ఇంపార్టెంట్ అది. అండ్ దెన్ చూసారు కదా ఈ వ్యూ. అండ్ దెన్ వీ హ్యావ్ కమ్ టు అనదర్ స్టేషన్ అనమాట. ఈ స్టేషన్ వచ్చేసి కెట్టి స్టేషన్. ఇది మన సెకండ్ స్టేషన్ అనమాట. ఇక్కడ ఆగనైతే ఆగలేదు. జస్ట్ ఫ్లాగ్స్
ఫ్లాగ్ అయితే చూపించారనమాట. గ్రీన్ ఫ్లాగ్ రాగానే ఇంక వెళ్ళిపోయింది. ఇక్కడ ఏమీ స్టాప్ అయితే లేదు. బట్ స్టిల్ ఊటీలో చాలా షాపింగ్ చేసేది ఉంటుందన్నమాట. స్పైసెస్, చాక్లెట్స్, ఈవెన్ గ్రీన్ టీ, కాఫీ ఇలాంటివి చాలా స్పైసెస్ మనకు ఇంటికి కావాల్సిన చాలా చాలా మనం ఇక్కడ షాపింగ్ అయితే చేసుకోవచ్చు. నేనైతే మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ స్పైసెస్ ఇలాంటి చోట ఎక్కడైతే అవి పండిస్తారో అక్కడ తీసుకోవడానికే ప్రిఫర్ చేస్తాను. ఆల్మోస్ట్ 1 ఇయర్‌కి సరిపోయే స్పైసెస్ అయితే కొనుక్కొచ్చుకుంటాననమాట. ఎందుకంటే దాంట్లో మనం బయట తెచ్చుకునేటివి పిప్పి మాత్రమే, అంటే వేస్ట్ ఆయిల్స్ అంతా తీసేసి వచ్చిన స్పైసెస్ మాత్రమే ఉంటాయి. చూసారు కదా, ఇది ఆల్మోస్ట్ ఇంకా మన ట్రైన్ జర్నీ ఇంకా కొనసాగుతుందనమాట. నోబడీ హ్యాస్ కమ్ ఎట్. అసలు మేము ముగ్గురమే ఉన్నాము. అదేంటంటే ఇది వి ఫెల్ట్ లైక్ ద ట్రైన్ ఈజ్ దిస్ కోచ్ ఈజ్ ఓన్లీ రిజర్వ్డ్ ఫర్ ఫర్ 3 అవర్స్. అందులోనూ ధృతి నిద్రపోతుంది కదా, అసలు తనకి ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఆల్మోస్ట్ 1.5 అవర్ షీ హ్యాడ్ గుడ్ స్లీప్ అనమాట. మంచిగా ఎంజాయ్ చేసింది, నిద్రపోయింది. ఆ చలిలో అసలు ఇది ఒక సిటీ అనమాట, ఊటీ సిటీ. అసలు ఎంత బాగుందంటే వాళ్ళ కలర్స్ కట్టుకున్నారు ఇల్లులన్నీ. చాలా చాలా బాగా అనిపించింది అనమాట చూడడానికి కూడా. స్పైసెస్ అనేటివి ఇలాంటి చోటుకి వెళ్ళినప్పుడు అక్కడ ఈ ఈ ఊటీ అనే కాదనమాట, ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ ఏది ఫేమసో కనుక్కొని అక్కడ ఉన్న మెటీరియల్ అయితే తీసుకోండి. ఎందుకంటే క్వాలిటీ బాగుంటుంది, క్వాంటిటీ బాగుంటుంది, అట్ ద సేమ్ టైం ప్రైస్ కూడా తక్కువగా ఉంటుంది. మీకు అదొక మెమరీ లాగా ఉండిపోతుంది కూడా అనమాట. అక్కడ ఏదైనా పర్చేస్ చేసాము, నెక్స్ట్ టైం మీ మెమరీలో అలాగే ఉండిపోతుంది అనమాట. సో ఈ ట్రైన్ జర్నీ సూపర్ అంటే సూపర్. అసలు అక్కడ ఆ టైంలో పిల్లలందరూ కూడా ఆల్మోస్ట్ రిటర్న్ అవుతూ ఉన్నారనమాట. కాలేజ్ స్టూడెంట్స్, పిల్లలు అలా రిటర్న్ అవుతూ ఉన్నారు. అసలు చూడ్డానికి ఎంత బాగుందంటే అంత బాగుందనమాట. నెక్స్ట్ స్టేషన్ వచ్చి అరవన్కాడు స్టేషన్. ఇక్కడైతే ట్రైన్ ఆగిందనమాట. మేబీ కొంతమంది దిగే వాళ్ళు ఉంటారు, ఎక్కే వాళ్ళు ఉంటారు కదా. సో ఇది అనిదర్స్ థర్డ్ స్టేషన్ ఇది. చూసారా, ఇక్కడ కూడా ఎవరు ఎక్కలేదనమాట థ్యాంక్ఫుల్లీ. అదేంటో మరి నాకైతే చాలా బాగా అనిపించింది. ఎవ్వరూ ఎక్కకపోయేసరికి వీ హ్యాడ్ అవర్ ఓన్ టైం అన్నట్టు. ధృతి ఫుల్గా స్లీప్ వేస్తుంది అనమాట. ఎంచక్క కాజీ ఫీల్ ఉంది తనకైతే. అండ్ దెన్ మేమిద్దరం కూడా చిన్నపిల్లల్లాగా ఒకరినొకరు వీడియోలు తీసుకుంటూ టీజ్ చేసుకుంటూ మంచిగా టైం అయితే స్పెండ్ చేసామన్నమాట. అంతే కదా, చిన్నపిల్లలం అయిపోతాం. మనకు నచ్చిన చోటు, మనకు నచ్చిన వాళ్ళు ఉన్నప్పుడు యూ డెఫినెట్లీ ఫీల్ లైక్ యువర్ కిడ్ అగైన్. ఇది వెల్లింగ్టన్ స్టేషన్. ఇది ఇంకొక స్టేషన్ అనమాట. ఇక్కడ ఒక 5 మినిట్స్ ఆపారు. మా వెనకలు ఉన్న వాళ్ళు ఆ టీసీని అడుగుతున్నారనమాట. అక్కడ ఎవరు లేరు కదా మేము వస్తాము అంటే. ఆయన ఎందుకు రిజెక్ట్ చేశాడో ఏమో తెలీదు. ఎవరు రాకూడదు, వెళ్ళకూడదు అని చెప్పేసి డోర్స్ క్లోజ్ చేసేసాడనమాట. ఇది వెల్లింగ్టన్ అనేది ఒక పెద్ద స్టేషన్ యాక్చువల్గా. ఇక్కడ ఇదొక సిటీ కూడా అంట. ఇక్కడ చాలానే మంచి స్కూల్స్ ఇలా అయితే ఉన్నాయంట. అండ్ దెన్ వీ హ్యాడ్ అ చిట్ చాట్ హియర్. అండ్ అసలు ఎలా అనిపించిందంటే చాలా బాగా అనిపించింది. మళ్ళీ మేము ముందు లైక్ బిఫోర్ మ్యారేజ్ ఆ ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. వీ హ్యాడ్ అవర్ ఎక్స్పీరియన్సెస్ టుగెదర్. ఎందుకంటే ఇదంతా కూడా వన్స్ పిల్లలు పుట్టిన తర్వాత కూడా ట్రావెల్ చేయడం అనేది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. దట్టు ఇలాంటి చలి, మంచి నేచర్ అండ్ యువర్ పార్ట్నర్ జస్ట్ బిసైడ్ యూ. అండ్ మీ పిల్లలతో కూడా ఇలా ట్రావెల్ చేస్తే అది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అండ్ దెన్ వీ హ్యావ్ రీచ్డ్ కానూర్ స్టేషన్. చూసారు కదా, దిస్ ఈజ్ ద వ్యూ. అసలు ముందు కాలంలో బ్రిటిష్ వాళ్ళు ఉన్న టైంలో ఉన్న ట్రైన్స్ ఉంటాయి, అలాంటి వ్యూ అనమాట. నాకు ఎంత నచ్చిందంటే అంత నచ్చింది. అస్సలు వెళ్ళాలని అనిపించట్లేదు. వెకేషన్ ఇక్కడితో అయిపోయింది అంటే ఎంత బాధేస్తుందంటే అంత బాధేసింది అనమాట నాకు. వెకేషన్ ఎండ్ అయిపోతుందన్న అదొక బాధ. అండ్ దెన్ అందరూ ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళి ఎవరి బిజీ స్కెడ్యూల్లో వాళ్ళు ఉంటారనమాట. ఎంతైనా ఆ బాధ చాలా ఉంటుంది కదా. సో మనకి అలా ఉంటే ధృతి పాపం చిన్న పిల్ల, తనకి ఎంత బాధ ఉంటుంది కదా.
సో, తను చాలానే ఫీల్ అవుతదనమాట. కానీ తనని చూసినప్పుడల్లా నా రిఫ్లెక్షన్‌ని చూసుకున్న ఫీలింగే అనిపిస్తుంటుంది. హ్మ్. అయ్యో! అనేసి మీకు కూడా ఈ వ్లాగ్ నచ్చినట్టయితే డూ లైక్, సబ్స్క్రైబ్ టు మై